నమస్కారం, PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రంజాన్ పండుగ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులు, ఖాజీ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం పగడ్బందీగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇస్మాయిల్ అహ్మద్. వార్తల్లోని వివరాలు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ముస్లిం సోదరులు నెలవంక ఆధారంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించుకొని పండుగ చేసుకున్నారు. నెల రోజుల కఠోర ఉపవాసాల తరువాత ఆకాశంలో కనిపించే నెలవంక ఆధారంగా జరుపుకునే దివ్యమైన పండుగ రంజాన్. ఇస్లాం మత క్యాలెండర్ ప్రకారం రంజాన్ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ను దేవదూత మహమ్మద్ ప్రవక్త అందించినట్లు చారిత్రక నేపథ్యంలో ఉంది. దీంతో రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు నిష్టగా భావిస్తారు. రంజాన్ మాసం ఉపవాస దీక్ష ప్రారంభం నుంచి అత్యంత నిష్టగా ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కఠినంగా ఉపవాస వ్రతం ఆచరిస్తారు. రంజాన్ ముందు మరింత ఉత్సాహంతో ఉపవాస దీక్షలు ముస్లిం యువత పూనుకుంటారు. ఖురాన్లో చెప్పిన మేర నిబంధనలు పాటిస్తూ నెలవంక ఆధారంగా రంజాన్ పండుగ నాడు ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా అత్యంత కఠిన ఉపవాసాలతో అల్లా నామస్మరణలతో మునిగి తేలిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం మత పెద్దల ఆదేశానుసారం ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ను పురస్కరించుకొని ఈద్గాలు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ జరుపుకున్నారు. అల్లా ఆశీస్సులతో చిత్తూరు ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సుఖవంతమైన జీవితం గడుపుతారన్నారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగను నిర్వహించుకునేందుకు ప్రార్థనా మందిరాలలో ప్రభుత్వ అధికారులు ముస్లింలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారని హర్షం వ్యక్తం చేశారు. కాగా రంజాన్ పండుగను సందర్భంగా నగరంలోని ప్రధాన మసీదులు, ఈద్గాలు అల్లా నామస్మరణలతో మారుమోగాయి. नमाज का वक्त बिल्कुल करीब आ रहा है। आप अगर आपको जगह सामने अगर मिलती है तो अल्हम्दुलिल्लाह बैठ जाएं, या जगह अगर आपको नहीं मिल रही है तो मेहरबानी करके गेट के पीछे आप क्या है वुज़ू से फारिग हो जाना है और सबसे सब कंधे से कंधा मिलाए खड़ा होना है। और जहाँ तक हो सके छोटे छोटे जब बिल्कुल कम उम्र के बच्चे होते हैं नमाज के दरमियान वो कुछ रोने भी लगते हैं, जरा इन तमाम का ख्याल रखते हुए इनके वजह से बड़ों की नमाज में खलल न हो, इन तमाम बातों का ख्याल रखें। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इहदिना सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम غير الفجر كان مشهودا ومن لا يزيد الظالمين إلا خسارا. الله أكبر.
अल्लाहु अकबर अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन हुवल्लाहुल्लज़ी ला इलाहा इल्ला हु आलिमुल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु लिमन हमीदा। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏప్రిల్ 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీకి సంబంధించి ఎంపీడీఓలు, ముస్లిం కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ మొత్తాన్ని ఉదయం 7 గంటల నుండి పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్దారులకు 112.79 కోట్లు ఏప్రిల్ మాసంలో పెన్షన్లు పంపిణీ చేయాలని 1వ తారీఖున 100% పంపిణీ చేసేలా అందుకు అనుగుణంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పెన్షన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది తప్పకుండా మంగళవారం ఉదయం 7 గంటలకు పెన్షన్లు ప్రారంభించాలన్నారు. పెన్షన్ పంపిణీదారులకు మొదటి 4 గంటలలోపు పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా పగడ్బందీగా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత నెలలో వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం పెన్షన్ పంపిణీ చేయబడునన్నారు. పెన్షన్ పంపిణీ సమయంలో ముందుగా పెన్షన్ లబ్ధిదారునికి నమస్కారం చేసి గౌరవంగా పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీకి కేటాయించిన సిబ్బంది నిర్ణీత సమయానికి ముందుగానే పెన్షన్ పంపిణీ ప్రదేశానికి చేరుకొని నిర్దేశించిన సమయం కల్లా పెన్షన్ పంపిణీని ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పగడ్బందీగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2024లో ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇంటిపై సౌర్య పలకలను ఏర్పాటు చేసుకునేందుకు రాయితీని సైతం అందిస్తోందన్నారు. ఇందులో 1 kVకి 30,000 రాయితీ, 2 kVకి అమర్చుకుంటే 40,000 రాయితీ,
3 kV అమర్చుకుంటే 75,000 రాయితీతో సౌర పలకాలను విద్యుత్ వినియోగదారులు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. 1 kV ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా 120 యూనిట్ల వరకు ఆదా చేసుకోవచ్చునని, అలాగే 3 kV ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా 1200 యూనిట్లను ఆదా చేసుకోవచ్చునని పేర్కొన్నారు. మిగులు విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీలకు పూర్తి రాయితీతో ప్రభుత్వమే అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఈ పథకానికి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పిఎం సూర్యఘర్ అనే ఒక స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఫిబ్రవరి 2024లో ప్రారంభించడం జరిగింది. ఈ స్కీము కింద ప్రతి ఒక్క వినియోగదారుడు, విద్యుత్ వినియోగదారుడు అర్హుడే దీనికి. వాళ్ళు తమ ఇంటి పైకప్పు మీద దాని స్థలాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళు 1 కిలోవాట్ కానీ, 2 కిలోవాట్స్ కానీ, 3 కిలోవాట్స్ కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు. 3 కిలోవాట్స్ వరకు వాళ్ళు సౌర పథకాలని ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి 30,000 రూపాయలు, 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 60,000 రూపాయలు, 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 75,000 రూపాయలు రాయితీ వస్తుంది. ఈ పథకాలు పెట్టుకున్న దానివలన ఒక 1 కిలోవాట్ పథకం పెట్టుకుంటే నెలకి 120 యూనిట్స్ విద్యుత్ అది తయారు చేస్తుంది. మినిమం 120 యూనిట్లు, ఇంకా ఎక్కువ తయారు చేస్తుంది. కాబట్టి మినిమం 120 యూనిట్ల విద్యుత్ తయారు చేస్తుంది. అదేవిధంగా 3 కిలోవాట్స్ చేసుకుంటే 360 యూనిట్ల విద్యుత్ తయారు చేసి వాళ్ళ బిల్లులో 1000 రూపాయలు అనేది మినిమం 1000 రూపాయలు వాళ్ళకి పొదుపు వస్తుంది. కాబట్టి 3 కిలోవాట్స్ విద్యుత్ వినియోగదారులు వాళ్ళ బిల్లులు చాలా వరకు తగ్గిపోయినాయి. వాళ్ళు జీరో బిల్లు లెవెల్కి వచ్చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ బిల్లు వచ్చినా కూడా ఒక 100-200 యూనిట్స్ బిల్లుతో వాళ్ళు నెల అంతా జరిగిపోతారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు వాళ్ళ గృహాల మీద ఈ సౌర పథకాలని పెట్టుకొని పిఎం సూర్యఘర్ కింద ఆ రాయితీని పొందవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి ప్రభుత్వం తరఫునే పూర్తి రాయితీతో 2 కిలోవాట్స్ సౌర పథకాలని ప్రభుత్వమే అరేంజ్ చేస్తుంది. ఈ సూర్య పథకాల వలన వాళ్ళకి వచ్చే విద్యుత్తుని వాళ్ళ ఇంటి వినియోగానికి పోగా మిగిలిన కరెంటుకి వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. దానికి ₹2.09 లెక్కన ప్రతి యూనిట్ మిగులుదల వచ్చిన ప్రతి యూనిట్కి ₹2.09 లెక్కన మళ్ళీ ఆ ఎస్సీ వినియోగదారునికి అందించడం. 200 చంద్రపూట బిల్లుకి ₹200 అతనికి ప్రభుత్వం తరఫు నుంచి అతని బిల్లులో యాడ్ అవుతుంది అతని బ్యాంకులో. కాబట్టి ఈ విధంగా అదనపుగా ప్రతి ఎస్సీ ఎస్టీ వినియోగదారుడు అతను సౌర ఉత్పత్తి చేసి ఒక ఉత్పత్తిదారుడిగా తయారవుతాడు. అతను ఆ పథకాలను పెట్టుకుని ప్రతి ఒక్క వినియోగదారుడు ₹200 ఖచ్చితంగా అతను పొందగలడు. కాబట్టి ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టి అతి త్వరలో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ వినియోగదారుడికి అతను ఇంటి కప్పు ఉన్న వినియోగదారుడు అతని ఇంటి కప్పు మీద పెడతాం. కాబట్టి వాళ్ళకి ఇటువంటి రాయితీలు వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా రైతుల కోసం పిఎం కుసుమ్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఫీడర్లో ఎన్ని విద్యుత్ మోటార్లు ఉన్నాయో అన్ని విద్యుత్ మోటార్లకి సరిపడా మెగావాట్ విద్యుత్ అనేది వాళ్ళ సౌర పథకాలను ఏర్పాటు చేసి అక్కడ ఆ ఫీడర్కి ఇచ్చేస్తాం. 11 kV ఫీడర్కి ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫీడర్లోని లాసెస్, విద్యుత్ పంపిణీ నష్టాలు చాలా వరకు తగ్గుతాయి. ఆ రైతుకి మంచి వోల్టేజ్తో ఆ మోటార్ బాగా తిరుగుతుంది. మోటార్ కాలటం అనేది తగ్గిపోతుంది. కాబట్టి రైతుకి 2 విధాలుగా ప్రయోజనం అవుతుంది. ఈ పిఎం కుసుమ్ పథకం కింద పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో ప్రతి ఫీడర్కి పెడతా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరులో కూడా 80 మెగావాట్లు చిత్తూరులో, కుప్పంలో 140 మెగావాట్లు ఇవి ప్రతి ఫీడర్ కింద అరేంజ్ చేసి ఆ రైతు సబ్స్టేషన్లకే ఇచ్చేస్తాం. ఫీడర్లకి సబ్స్టేషన్లకి ఇచ్చేస్తాం. వాళ్ళకి మంచి వోల్టేజ్తో కరెంట్ వస్తుంది. విద్యుత్ మోటార్లు కావటం అనేది తగ్గుతుంది. వాళ్ళ విద్యుత్తు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి కేంద్ర ప్రభుత్వ స్కీము. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని
రైతులకు మేలు చేసే విధంగా ఈ స్కీమ్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ఈ పిఎం సూర్యఘర్ అనేది ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి ఆ సౌర పథకాలు పెట్టడం అనేది ఇవన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా దీన్ని డిజైన్ చేసి ప్రజలకి మేలు చేసే చర్యల్ని తీసుకుంటాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హైదరాబాద్ వాస్తవ్యులు రాధిక హరికృష్ణ దంపతులు 7 కేజీల వెండి ఉయ్యాలను స్వామివారికి సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో దాతలైన హరికృష్ణ దంపతులకు ఆలయ మూషక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ స్వామివారి చిత్రపటాలు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ఏకాంత సేవకు 7 కేజీల వెండి ఉయ్యాలను సమర్పించడం వారి దైవభక్తికి నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఈ ఉయ్యాలను వినియోగించి స్వామివారి సేవలు వినియోగించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. పుష్పాన్ని సమర్పయామి ధూపమాఘ్రాపయామి మనకి నిన్న జరిగిన ఉగాది సంబరాల ఉత్సవంలో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి రాధిక గారు, మన హస్బెండ్ హరికృష్ణ గారు ఇద్దరు నిన్న మన దగ్గరికి వచ్చి ఒక వెండి ఊయల్ని దేవుడికి సమర్పించారు. ఇది వెండి సుమారుగా 7 కేజీల 600 గ్రాములు బరువున్న వెండి ఊయల్ని మనకి ఇచ్చారు. ఇది అద్దాల మండపంలో పెట్టి దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. మన దేవాలయంలో కొత్తగా ఏకాంత సేవ అనేది పెట్టి రోజు సాయంత్రం దేవాలయం మూసే టైంకి 9 o'clock తర్వాత దేవుడిని చిన్న విగ్రహాన్ని ఆ వేరులో ఉంచి ఏకాంత సేవ చేసి కొత్త సేవను ప్రారంభించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. ఇంకా పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే అక్కడ ఊరిని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా దేవస్థానం తరఫున అదేవిధంగా అభివృద్ధిదారులు అదేవిధంగా మన భక్తుల యొక్క అందరి తరపు నుంచి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాణిపాకం దేవస్థానం నందు సోమవారం కళా నివేదనలో భాగంగా ఆలయ పుష్కరి నందు హైదరాబాద్కు చెందిన కళాకారులు అనన్య మరియు సమన్విత భరతనాట్యం మరియు కూచిపూడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ వారి కుటుంబ సభ్యులు విచ్చేసి కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. ఈ వాసలు ఇంత